ఇది బయోచారు ప్లస్ ఇక్కడ వర్మీ కంపోస్ట్ రెండు ఉన్నాయి ఇక్కడ. సో 50-50% బోత్ ఆర్ బీయింగ్ మిక్స్డ్ టుగెదర్. అది కలుపు ఇక మొత్తం కలిపి ఒక దగ్గర. అది తీసేయండి అన్నీ పెట్టుకోవచ్చు. పడేయండి. ఇప్పుడు ఇది 38 కేజీలు అనుకో, అంటే ఎన్ని కేజీలు అయినట్టు మొత్తం కలిపి 72 కిలోలు, 76 కిలోలు. అంటే ఒక టన్ చేయాలంటే ఇట్లా ఎన్ని కుప్పలు కావాలి అట్లా, అర్థమైంది కదా. ఎన్ని గంపలు వేస్తే ఒక టన్ అయితే ఇప్పుడు క్యాల్కులేట్ చేయండి. ఇదెన్ని టన్నులు ఇదెన్ని గంపలు అదెన్ని గంపలు వేస్తే ఒక టన్ను మనకు బయోచార్ కంపోస్ట్ అయితే ఇప్పుడు క్యాల్కులేట్ చేయండి రివర్స్. అదే అలా ఫామ్ అయ్యండి అంతే. ఇది 38.5 అది 38.5 కదా. 77 కేజీలు 1000 కేజీలు కావాలి కదా. అది బాగాలే మట్టి కాదుతాను ఆయన. అది మట్టి వాసన రావాలి నాకు. వాసన రాకపోతే పడేయండి. మట్టి వాసన నాకు తెలుసు. టన్ను బయోచార్ కంపోస్ట్ చేయాలంటే ఇన్ని గంపలు కలపాలి. అవన్నీ ఇవన్నీ అందులో 260 180 130 గంపలు వేస్తే 1 టన్ అవుతుందా పక్కా చూసుకోండి లెక్కలు. కలుపు మళ్ళా కలుపు కిందికి మీకు. ఇప్పుడు అట్లని ఫస్ట్ నీళ్లు తల్లు, ఇట్లా ఎడల్ పని నీళ్లు తల్లు, బెల్లం నీళ్ళు తల్లు, ఎడల్ పని మట్టి తెస్తుర్రా. ఇట్లా ఎడల్ పని నీళ్లు తల్లినాక మళ్ళీ కలుపుకోండి, అది కరెక్ట్. సరేనా? 260 గంపలండి, 130 గంపలు ఇది, 130 గంపలు ఒక టన్ అవుతుంది. అంతే ఇక లెక్క మీకు. కానీ ఇది లెక్క చేయండి. మీరు కంపోస్ట్ చేయలేదు ఎన్ని గంపలకు అది సేమ్ కదా సార్? లేదు, ఒకసారి చెక్ చేసుకోండి. అది చెక్ చేయలేదంటారా? చెక్ చేయలేదు. నేను అందాజ్ పాయింట్ ఇంతకుముందు చూసిన అట్లనే ఉండే ఈక్వల్గా అది. బట్ మీరు కూడా చెక్ చేసుకోండి. అంటే బయోచార్ వెయిట్ తక్కువ ఉంటుంది, వర్మి కంపోస్ట్ వెయిట్. ఫోటోలు తీస్తున్నారు ఎవరన్నా? ఇప్పుడు ఇది ఇవి కలిపినావు కదా, ఇగో ఇప్పుడు ఆ బెల్లం నీళ్ళు చల్లు. బెల్లం నీళ్ళు ఎంత, ఎన్ని కేజీలు అది? ఏం కదా, నీళ్ళు మిగిలిపెట్టాలి. 15 రోజుల వరకు చల్లుతూనే ఉండాలి. మొత్తం నీళ్ళు ఒకరోజు చల్లొద్దు. బెల్లం నీళ్ళు ఎక్కువ కలుపుకోవాలి డ్రమ్లో. ఈ పంచగవ్య అట్లా చేస్తాం చూడు, ఆ టైపు డ్రమ్లో బెల్లం వేసి దాన్నే పెట్టుకోవాలి. పెట్టుకొని ఎన్ని కావాలో అన్ని ఇగో తడిపొడి లెక్కేయాలి. నీళ్ళు కారొద్దే నీళ్ళు. దీని పోంచి ఇట్లా నీళ్లు దార రావద్దు. పెద్దయినా గది బెల్లం నీళ్ళు చూపెట్టు సార్. తీసుకో చాలు. చాలు. ఇక ఇప్పుడు మట్టి అయ్యి జరంతా ఇగో మట్టి ఇదంతా కూడా మంచి మట్టి అన్నట్టు, ఏ కలుషితం లేనిది
ఒక మంచి చెట్లు ఏడైతే గ్రో అవుతున్నాయో అడిగి మట్టి ఓ రకంగా ఇదంతా కూడా చల్లండి మీద. ఇంత అవసరం లేదు, 1 టన్నుకి ఇంత మట్టి కూడా సరిపోతుంది. అట్లనే ఇలా మీరు ట్రైకోడర్మా విరిడే ఇలాంటివి కొన్ని వేసుకోవచ్చు. మీకు సూక్ష్మజీవులు దొరుకుతాయి కదా మంచివి, అవి కూడా ఇప్పుడే కలుపుకోవచ్చు. కలుపుకొని ఇంకొన్ని బెల్లం నీళ్ళు చల్లు ఉండని, తర్వాత చేసుకుందు. బెల్లం నీళ్ళు చల్లు, కలిపేటప్పుడు కూడా సగం మెత్తగా అయిపోతాయి. తడిపొడిలాగానే ఇది కూడా. ఇది రేపు కాక పెరుగుతుంది. ఇది రేపు ఎల్లుండి ఆవులు ఎల్లుండి మీరు కొత్త సూక్ష్మజీవులు వెళ్ళాలంటే ఒక 4-5 రోజులు అయినా చేయండి. ఎక్కువ వేడి ఉన్నప్పుడు వేసుడు కంటే కొంచెం అందుకే థర్మోమీటర్ కరెక్ట్ తెచ్చుకుంటే వేయచ్చు. అర్థమైంది? కలుపుకోండి. కలుపు, తడిపొడి లెక్క కలుపు. చాలు ఎక్కువ వద్దు. ఇది ఎక్కువనే, ఇప్పుడు కొంచెం వేస్తే వాళ్ళు మీద మీద చల్లాలి. చాలుగా చాలు. మట్టి ఎందుకు, ఏదో కొంచెం వేస్తారు జీవాలు రావాలని, అది ఎక్కువ వేయం కదా. ఏమంటారు? పెరుగు తోడు ఎట్లా వేస్తారు అట్లా, పాలల్లో తోడు ఎంత వేస్తారు గిది కట్టండి. సూక్ష్మజీవులు అవి కూడా అంతే కదా. 1 లీటర్ పాలకి 1 లీటర్ పెరుగు కలిపితే ఉంటుంది. అర్థం కాలేని వాళ్ళు ఎవరో చేయలేపుండి. ఇది పద్ధతి ముందు కూడా చూసిరు కదా. ఎవరికన్నా ఏదైనా అర్థం కావాలంటే ఒకసారి అడగవచ్చు. మీ డౌట్లు ఏమన్నా ఉంటే ఇప్పుడు నన్ను అడగవచ్చు. ఇదే ఫైనల్గా. మళ్ళీ టన్నులు చేసినాక తప్పు చేసినా మన్నికే లేదు. మీకేదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, నేను చూడలే నాకు తెలియదు అంటే కుదరదు. ఎందుకంటే ఇది పెద్ద పని, అవునా కదా. ఇప్పుడు మాట చెప్పిన, ఇప్పుడు పెరుగు తోడు చేయనీకే పాలల్లో ఎంత పెరిగేస్తావు? గది అంతే. ఇదే లెక్క. సూక్ష్మజీవులు వేస్తున్నావు నువ్వు, వాడి చెట్ల కింద ఉన్నాయి. చాలు మట్టి కాదు అది, మట్టిలో ఉన్న సూక్ష్మజీవాలను తీసుకొచ్చి నీకు అందిస్తున్నావు. ఆ లెక్క. కావాలంటే తల్లుకో, నీకు ఏం కాదు. నీకు బుద్ధి పుడితే ఎక్కువ తల్లుకో, తప్పేం లేదు. ఎట్లయినా మట్టి లేచేదే కదా మళ్ళీ ఇది కూడా, అట్లా అనుకో. కానీ ఇప్పుడు ఇది లెక్క తక్కువ అవుతుంది, మనకు ఉల్టా అవుతుంది. ఎక్కువ మట్టి కలిపితే ఏమవుతుంది? బయోచార్ కంపోస్ట్లో కల్తీ చేసినట్టు అవుతుంది. ఉల్టా అవసరం లేదుగా. ఎట్లా మళ్ళీ మట్టిలో కలుపుతాం కదా, మనకు టన్నేజ్ పెరుగుతుంది. అరే 10 టన్నులు చేస్తే 20 టన్నులు అయింది వీళ్ళే ఏమంటారు? అట్లా కాదు, మట్టి కలిపి టన్నులు పెంచుడు కాదు కదా. ఎట్లా మట్టిని వేస్తాం, మళ్ళీ దాని బలం పోదా. అట్లా ఇట్లా కలిపారు కదా. ఇంకా మీరు చూడండి, ఇది ఇక్కడదేంటి తడిపొడి ఉన్నదా లేదంటే ఇక్కడదే మట్టి. ఇగో ఇట్లా ఉంది కదా. ఇట్లా అంటే పొడి ఉందా తడిపొడి ఉందా? మీరే చెప్పండి అమ్మ లేడీస్. బూందీ లడ్డుకి ఇది వస్తుందా? అవుతుందా? కరెక్ట్ చెప్పండి. ఏనడానికి కట్టిర్రా మీరు? ఇంకా కొన్ని తల్లు మరి లెక్క అది రాదన్నప్పుడు ఇంకొన్ని వేయాలి. రోజు అంత ఉండాలి తడిపొడి. అర్థమైంది కదా. అట్లని చెప్పి నీళ్లు జారవద్దు ఏళ్ళ సందులకించి. ఇప్పుడు మనం ఇట్లా పడతాం కదా, ఇట్లా ఉంది కదా, ఇట్లా అంటే నీళ్లు జారొద్దు. ఇట్లా అంటే జారతలేవు కదా, అట్లా ఉండాలి. కొన్ని నీళ్ళు కలుపుకోవచ్చు అందులో. అచ్చం బెల్లం నీళ్ళు వేయొద్దు, నీళ్ళు కలుపుకొని వేయాలి. అది 15 రోజులు వాడాలి అదే బెల్లాన్ని. నీళ్ళు కలుపుతూనే ఉండాలి అందులో. అందుకే ఆ పెద్ద దాంట్లో వేసుకొని, ఆ పెద్దది ఉంది కదా డబ్బాల, అందులో వేసాడ పెట్టుకోవాలి. టన్నుకు 1 కిలో చాలు బెల్లము. ఒక పెద్ద దాంట్లో డ్రమ్ము ఉంటుంది కదా, 200 లీటర్ డ్రమ్ము, అందులో 1 కిలో బెల్లం వేసేయండి. ఇట్లా కట్టెతో లోపుండి ఆ నీళ్ళు పెట్టుకొని 15 రోజులు అదే నీళ్ళు వాడి మళ్ళీ నీళ్ళ కోసం పోద్ది ఇక. అట్లా అది అట్లా చేయండి, సరిపోతుంది. మీకు ఇంకా ఎక్కువ వేస్తా బెల్లం అంటే వేసుకోండి, నాకు ప్రాబ్లం లేదు. సూక్ష్మజీవులు తొందరగా గ్రో కానికి అది.
అర్థమైంది కదా. ఇప్పుడు ఏం చేయండి అంటే ఇక ఈ ఆకులు ఉన్నాయి కదా కొన్ని చల్లది, మనం కూడా వంటలు చేసుకున్నప్పుడు ఇట్లా మీద కొత్తిమీర కరివేపాకు వేస్తామా, అట్లా పచ్చిది పచ్చి రొట్ట అంటాం కదా దీన్ని. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఏమైతే అంటే ఇది మంచి ఆహారం ఇచ్చినట్టు, ఇది కూడా ఆహారమే కదా. ఏ ఆకు ఇది, ఏ ఆకు, సుబాబులేనా, ఓకే. సో వేసి కలుపు, మళ్ళా కలుపు. ఇక్కడ నుంచి ఇది. ఏం లే, కట్టె పుల్లలు ఉండొద్దు మీకే, అది ప్రాబ్లం అవుతుంది. ఆకులు వేయాలి. మీ దగ్గర వీడు అంటాం కదా, వీడు కూడా వేయచ్చు, కానీ పువ్వు రానిది వేయాలి ఏదైనా సరే. పువ్వు వచ్చిందంటే లిత్తనం ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మళ్ళీ అది ఉల్టా అవుతుంది. సో ఏదైనా వేయచ్చు, పార్థీనియం గడ్డి కూడా వేయచ్చు పువ్వు రాని. అర్థమైంది. పువ్వు రాని తెస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఏమేమి వేసారో చెప్పండి. బొగ్గు ఒక భాగము, వర్మీ కంపోస్ట్ ఒక భాగము, బెల్లం నీళ్ళు వేసిర్రు, సూక్ష్మజీవుల కోసం మట్టి వేసిర్రు, తర్వాత ఏం వేసిర్రు, పచ్చి రొట్టగా సుబాబుల ఆకులు వేసిర్రు. ఇంకా నత్రజని ఉంటుంది కాబట్టి. సో ఇది మనం 15 రోజులు ఇట్లా కలపాలి. ఏది ఆ సలుపుకుంటాం. ఎక్కువ మటుకి పని మీరు పొద్దుగాలన్నా చేయండి, సాయంత్రం అన్న చేయండి, నట్టెండ నడుమ చేయొద్దు. తర్వాత మీకు ఆల్రెడీ ఇక్కడ కొంచెం నీడు ఉన్నది, మీద షేడ్ ఉంది కదా. తర్వాత మీరు ఏం చేసిర్రు, ఇక్కడ వరిగడ్డి తెచ్చిర్రు కదా. ఇప్పుడు చలికాలం కాబట్టి అంత ప్రాబ్లం ఉండదు, కానీ ఈ వరిగడ్డి ఉంది కదా. సో ఈ వరిగడ్డి దీని మీద కప్పాలి. అది పక్కకు పెట్టి మళ్ళీ కలుపుకొని మళ్ళీ కప్పాలి. లేకపోతే ఈ షేడ్ బాగుంటే మీకు అంత ప్రాబ్లం లేదు. ఇప్పుడు అంతా మీకు ఎండ కొట్టదు కాబట్టి ఓకే. డైరెక్ట్ ఎండ పడవద్దు ఏదైనా. అది అల్ట్రావైలెట్ కిరణాలు అని ఉంటాయి. అది ఏం చేస్తాయంటే సూక్ష్మజీవులు చంపేస్తాయి. అర్థమైందా? అది కావద్దు, ఇది గుర్తుపెట్టుకోండి. అర్థమైందా అందరికీ? ఇంకేం డౌట్ ఉందా? ఓకే. ఇప్పుడు ఏం చేయండి, పొద్దున చేసుకోండి లేదా సాయంత్రం చేసుకోండి. మీకు టెంపరేచర్ మాత్రం రోజు చూసుకోండి. ఇది వేసే ముందు 45 డిగ్రీలు ఇట్లా ఎక్కువ ఉంటుంది కదా. ఎక్కువ ఉంటే వేయకండి, ఇంకా 2 రోజులు కలుపుకోండి. అర్థమైంది? యాక్టివిటీ ఎక్కువ ఉన్నట్టు సూక్ష్మజీవులది అట్లా. సో టెంపరేచర్ కూడా ఒక 35, 37 డిగ్రీలు ఇట్లా ఏదో ఉన్నప్పుడు కొన్ని కొత్తవి కొనుక్కొస్తారు కదా, ట్రైకోడర్మా విరిడే ఇట్లాంటి, అది తెచ్చి వేసుకోండి. అప్పుడు వేసుకోండి. ఎందుకంటే ఎక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు సూక్ష్మజీవులు కొన్ని చచ్చిపోతాయి. పాశ్చరైజేషన్ మీకు తెలుసు కదా. సో ఆ లెవెల్లో ఎక్కువ టెంపరేచర్ ఉంటే ఖతం అవుతాయి. సో అందుకని అట్లా చేసుకోవాలి. ఇప్పుడు వరిగడ్డి కప్పండి దీని మీద. అంటే ఎప్పుడు కూడా ఇట్లా ఏది లేనప్పుడు, షేడ్ లేనప్పుడు ఎట్లా కప్పాలనే దానికి వరిగడ్డి. మొక్కలకు అప్లై చేసే ముందు ఇది కలిపేటప్పుడు కూడా మీకు తెలవాలి ఒక్క రోజులో ఎంత ఏమవుతుందని ట్రీట్మెంట్. అసలు పెరుగుతుందంటే మీ జీవాలు పెరుగుతున్నట్టు, అంటే జీవాలు బొగ్గులకు పోతున్నట్టు. పెరుగుతుంటే జీవాల యాక్టివిటీ పెరిగినట్టు. అది అదే కదా మనకు కావాల్సింది. సో ఇది ఇగో ఇప్పుడు తడిపొడికి ఇంకా కొంచెం ఉన్నది, దీని మీద కూడా కొన్ని నీళ్ళు చల్లొచ్చు. ఆఖరికి గడ్డి కూడా ఇలా కలిపేసుకోవచ్చు పోయేటప్పుడు. 15 రోజులు అయినాక ఇది కూడా మెత్తగా అవుతుంది. అంటే ఇట్లా షేడ్ లేనప్పుడు. మీకు షేడ్ నెట్ ఉంది కాబట్టి మీకు అంత ఇష్యూ లేదు. లేదా పెద్ద చెట్టు కింద చేయాలి, లేదా షెడ్లో చేయాలి. అర్థమైంది కదా? పెద్ద చెట్టు ఉంటుంది కదా, ఏ చెట్టు అయినా సరే చెట్టు కింద చేయండి. తర్వాత ఇట్లా బండల్లాగా ఉంటే మీకు లాభమే. ఎందుకంటే వేస్ట్గా ఈ నీళ్ళన్నీ అటు ఇటు పోవు, అవన్నీ ఉంటాయి. అట్లనే పందులు, అడవి పందులు వచ్చి తవ్వుడు, కోళ్ళు తవ్వుడు, ఇది కూడా చూసుకోండి. దాని మీద నేను పెట్టాలి. లేనిపోయిన వచ్చి ఆ మొత్తం తోడుకుంటా కూర్చుంటే ఏమేమి అవుతుంది మీకు తెలుసు కదా. చిన్నవి కానీ నేను చెప్పొద్దు కానీ ఉన్నమాట. అర్థమైందా? సో ఇట్లా చేస్తే పని అవుతుంది. అందరికి అర్థమైందా మరి? సార్ నాకు ఒకటి ఇది ఏంది క్యారెక్ట్ అర్థం కాలేదు సార్. నేను ఏది రాలేను. ఇది ఎన్ని కేజీస్ వేసి ఏంది చేసిర్రు అనేది నువ్వు ముందు రాలేదా? రాలేదు సార్. అడగొద్దు. నువ్వు ఎగ్జామ్స్ ముందట వచ్చి క్లాస్కి వచ్చి అన్ని డౌట్లు అడిగితే నడవది. ఆల్రెడీ పోయిన నెల ఫుల్ ట్రైనింగ్ అయ్యింది, రిజల్ట్ చూసినావు. నన్ను అడుగుడు కాదు. ఇప్పుడు మీతో ఉన్నారు కదా, వీళ్ళు ఎవరైనా అర్థం కావాలంటే ఈయనే కూర్చుంటాను ఇంటికోను. అర్థమైందా? కాబట్టి వాళ్ళని అడుగు. అడిగినాక నీకు డౌట్లు వాళ్ళతో కూడా తీరకపోతే నన్ను అడుగు. అది కరెక్ట్. ఏమంటారు మేడం? మళ్ళీ కథ మొదలైతే ఎట్లా చెప్పండి. ఇప్పుడు అది కూడా ఈ గడ్డి కాపినాక అసలు ఎట్లా చచ్చిపోయిందో చెప్పు అన్నట్టు ఉంటుంది.
నువ్వు చెప్పు ఎలేందర్ చెప్పు, నువ్వే కదా రేపటి నుంచి కలపాల్సింది. ఇప్పుడు మనం ఎట్లా ఇట్లా అంటే బొగ్గు ఉందా, ఉమ్. బొగ్గును ఎన్ని ఆ తర్వాత ట్రైనింగ్ ఇయ్యి. నీ డౌట్ నాతో ఉంటే డైరెక్ట్ అడుగు. లేదు కదా, పర్ఫెక్ట్. మీకేమైనా డౌట్లు ఉన్నాయి చెప్పండి. పాత వాళ్ళకు అర్థమైందా? ఏం చేస్తారో చెప్పండి ఎవరన్నా ఒకరు. నేనెందుకు చెప్తాం మళ్ళీ మళ్ళీ. అవును, కరెక్టే. నేను మళ్ళీ చెప్పనీకు ఉండదు. ఇప్పుడు మీరు ఏం అడుగుతారంటే దీని మీద డౌట్లు అడిగారు అనుకో, నాకు మంచిది అవుతుంది. లేకపోతే ఉండమంటే ఉంటాను నేను నీకు చెప్పనీకే. ఇప్పుడు ఏంటంటే నేను మిమ్మల్ని అడిగేది ఆల్రెడీ ట్రైనింగ్ అయిన వాళ్ళకి చెప్తున్నా. మీరు అర్థం కానిది ఏమైనా ఉంటే నన్ను అడగండి, అది కరెక్ట్. చెప్పండి ఎవరైనా సరే. అర్థమైందంటే ఒక మాట కట్టె కొట్టే తెచ్చలేక ఒక మాటలో వారికి కూడా అర్థమయ్యేటట్టు చెప్పండి. ఎవరో ఒకరు గట్టి చెప్పండి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఎప్పుడైనా ఒక 5 గంపలు బయోచార్ వేసినాం కదా, బొగ్గు వేసినాం అనుకో, ఒక 5 గంపలు సేమ్ దానికి తగ్గట్టే వెర్మి కంపోస్ట్ చేసుకోవాలి. వేసుకొని అంటే పక్కన పెట్టేసుకొని దాంట్లో టెంపరేచర్ చూసుకోవాలి. అంటే మనకి ఎక్కువ ఉందనుకో, ఎక్కువ ఉన్నా లేకుండా టెంపరేచర్ చెక్ చేసుకొని బెల్లం నీళ్ళు ఉన్నాయి, బెల్లం నీళ్ళు పైన చల్లుకొని ఏదైనా మంచిగా పెరిగిన చెట్టు ఉంటుంది కదా, ఆ చెట్టు దగ్గర అంటే మనకి చెట్టు ఎట్లా అంటే అన్నీ మిక్స్ అయినది తేవద్దు. ఏదైనా ఒక రకం మట్టి తీసుకురావాలి. మనకి ఎట్లా తెలుసు అంటే 4-5 చెట్ల తేవచ్చు. ఆ 4 మనకు వాసన అటువంటి చెట్టు వేసి బెల్లం నీళ్ళు వేసి మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత మనకి అవి ఉన్నాయి కదా సుబాబుల్ ఆకులు, ఆ సుబాబుల్ ఆకులు వేసి మిక్స్ చేసుకోవాలి. అట్లా ఎవ్రీ 15 డేస్కి రొటేషనల్గా షిఫ్ట్ చేయాలి. ఎవ్రీ 15 డేస్ కాదు, 15 డేస్ వరకు ఎవ్రీడే కలుపుతూ ఉండాలి. అది ఎవ్రీడే కలపాలి. 15 రోజుల్లో గడిపిన తర్వాత 15 రోజులు అయినాక దీన్ని ఎన్ని విధాలంటే అన్ని విధాలు నేర్పిన ఆల్రెడీ మీకు. పెట్టిన చెట్టుకి ఎట్లా వేయాలి, అప్పుడే పెట్టబోయే చెట్టుకి ఎట్లా వేయాలి, ఈవెన్ మనం మిస్ట్ ఛాంబర్లు పెట్టే వాటికి ఎట్లా వేయాలి, ఇవన్నీ కాంబినేషన్ చెప్పిన కదా. సో ఇన్ని పద్ధతులలో మీరు దాన్ని వాడుకోవచ్చు. అర్థమైందా? డౌట్ ఉందా ఏమన్నా? అంటే రోజు ఇది చేయాలి రొటేషన్, కలుపుతూ ఉండాలి. మర్చిపోవద్దు. ఇవాళ చేసి మళ్ళీ 15 రోజులకు వచ్చాడుగా. బెల్లం నీళ్ళు అర్థమైంది సార్. అది కాదు, లడ్డు బూందీ చేసేప్పుడు అట్లా ఆ విధంగా వచ్చినా కలపాలి. తడిపొడి ఎక్కువ కలపొద్దు. ఎక్కువ కలిపి మొత్తం వాటర్ బయట అది కూడా ఒక డ్రమ్లో 200 లీటర్స్కి 1 కిలో, అది కూడా 15 రోజులు వాడుకోవాలి. ఫైనల్గా మీరు చెప్పండి మేడం, మీరు చెప్పండి దగ్గరకు వచ్చి ఇలా ఒక మెసేజ్ ఇవ్వండి, ఇది కంపల్సరీ చేయమని చెప్పండి. తర్వాత ఇంకేం చెప్తారో చెప్పండి. సరే సార్. అదే ఈరోజు ఈ ట్రైనింగ్ క్లాస్లో మనము బయోచార్ మరియు వర్మి కంపోస్ట్ ప్రిపరేషన్ ఎలా చేయాలనేది నేర్చుకున్నాం. దీంట్లో ఎలా నేర్చుకున్నామంటే మనం ఎగ్జాంపుల్ కోసం 1 టన్ను బయోచారు ప్రిపరేషన్ మిక్సింగ్ చేయాలనుకున్నాం. దానికోసం ఈరోజు 38.50 కేజీల వర్మి కంపోస్టు ప్లస్ 38.50 కేజీల బయోచారు, అంటే మొత్తం